3i అట్లస్ పెరిహీలియన్ ఫేజ్ సూర్యుడికి దగ్గరగా ఉంది, అది ఏలియన్ షిప్పా లేదా కామెటా, కామెట్ అయితే కామెట్ అంటే ఏంటి, ఇలాంటి సైంటిఫిక్ టాపిక్స్ అనేవి వాటి వీడియోలో మనం మాట్లాడదాం. బట్ It's called 3i Atlas. It's currently making its way through our solar system, and we've been tracking its progress very closely. ఓ సినిమా చూసినట్టు మీకు అనిపించేలాగా ఇమాజినేటివ్ గా సింపుల్ గా అందరికీ అర్థమయ్యే విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే పిల్లలు ఈ వీడియోని చూస్తున్నారో, చిన్నప్పుడు నేను అనుకునేవాడిని అప్పుడప్పుడు సైన్స్ లో మార్కులు గట్రా తక్కువ వచ్చినప్పుడు ఎవరైనా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే నేను వినేవాడిని కదా అని. అది ఆ టీచర్లో తప్పు కాదు, కొంచెం కరికులం కొంచెం ఆ విధంగా రాయడం వల్ల జరిగింది. అది మన స్కూల్స్ లో జరుగుతుంది. సో అందరు ఏజ్ గ్రూప్స్ అర్థమయ్యేలాగా అసలు 3i అట్లస్ అంటే ఏంటి, మీరు ఎక్కడో మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు ఈ పేరుని. ఒక అవగాహన మీకు వచ్చేస్తుంది వీడియో ఎండ్ అయిపోయే లోపల. అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ విత్ సింప్లిసిటీ. పిల్లలు ద కిడ్స్, ఇది ముఖ్యంగా మీకోసం. ఏలియన్స్ అనే సబ్జెక్ట్ మ్యాటర్ గురించి చిన్నప్పటి నుంచి నాకే కాదు మనందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ మనకు చదువు తప్పితే అన్నింటి మీద ఇంట్రెస్టే, కానీ ఈ పర్టికులర్ ఐడియా మీద క్యూరియాసిటీ ఉండేది ఖచ్చితంగా. మిమ్మల్ని మీరే ఒక్కసారి ప్రశ్నించుకోండి, మనం ఉండే సోలార్ సిస్టమ్ గురించి మనకు చాలా తక్కువ తెలుసు. దాన్ని దాటితే మిల్కీవే ఉంది. అలాంటి మిల్కీవేలు ఇంకా కొన్ని లక్షల్లో ఉన్నాయి. మనకు తెలిసిన ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి. బిలియన్స్, మిలియన్స్ కాదు, బిలియన్స్. మనప్పుడు అంత పెద్ద యూనివర్స్ లో, అంత పురాతనమైన సోలార్ సిస్టమ్ లో ఓన్లీ ఎర్త్ మీద మాత్రమే మనుషులు ఎందుకు ఉన్నారు, ప్రాణం ఎందుకు ఉంది, ఈ బేసిక్ డౌట్ అందరికీ వస్తుంది కదా. ఇవాళ 3i అట్లస్ అని చెప్తా, అదేంటో అందరికి క్లియర్ గా విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఈ పేరు వినగానే అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఇది నిజంగానే ఒక కామెటా, యాదృచ్ఛికంగా మన సోలార్ సిస్టమ్ మీదకి వచ్చిందా, లేకపోతే ఇదో ఏలియన్స్ టెక్నో బస్సా అని, లేదా సన్ గ్రావిటేషన్ పుల్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో చూడడానికి పంపించారా, పంపిస్తే ఎప్పటి నుంచి పంపించారు, ఏ కాలం నుంచి పంపించారు. ఎందుకంటే మన ప్రపంచం మీద కొన్ని సంస్థలు ఉన్నాయి, నైట్ స్కై ని గమనిస్తుంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏ స్టార్ దగ్గర ఏం నడుస్తుంది, ఏ కామెట్ ఉంది, ఏ ఆస్ట్రాయిడ్ ఉంది అని. ఇప్పుడు అలాంటి ఒక సంస్థ పేరు ఆస్ట్రాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ అలర్ట్ సిస్టమ్. పేరు వినడానికి చాలా కాంప్లికేటెడ్ ఉంది, కానీ ఇలాంటి ప్రపంచంలో ఒక 5-6 టెలిస్కోపులు ఉన్నాయి, చాలా పెద్ద హై క్వాలిటీ టెలిస్కోపులు. హవాయి దగ్గర, సౌత్ ఆఫ్రికా దగ్గర, ఆస్ట్రేలియా దగ్గర, ఇలా కొన్ని దగ్గరలు ఉన్నాయి. వీళ్ళ పని ఏంటంటే అర్ధరాత్రి కూర్చొని మొత్తం చూడడం, స్కైని మొత్తాన్ని అబ్జర్వ్ చేయడం. అలా అబ్జర్వ్ చేస్తుంటే జూలై 1 నాకు ఇమేజ్ తగిలింది. సర్లే ఇది ఒక ఆస్ట్రాయిడ్ అనుకున్నారు, కానీ ఇంకా కొంచెం జూమ్ ఇన్ చేసి అబ్జర్వ్ చేస్తుంటే ఇదేంటిది ఇంత ఫాస్ట్ గా వెళ్తుందని కంగు తిన్నారు. Scientists spotted something bizarre streaking through our solar system last year. Comet 3i Atlas was moving faster than anything we've ever seen from beyond our sun. మీకు ఇది కాంటెక్స్ట్ లో పెడితే మీరు జాగ్రత్తగా వినాలి. ఇది సోలార్ సిస్టమ్ గురించి మనందరికీ తెలుసు కదా, మధ్యలో సన్ ఉంటే చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సన్ కి ఎంత దగ్గరగా ఏ ప్లానెట్ ఉన్నా దాని డిస్టెన్స్ బట్టి అది మూవ్ అవ్వాలి. దగ్గరగా ఉంటే ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి, దూరంగా ఉంటే స్లోగా మూవ్ అవ్వాలి. అది ఇప్పుడు మూవ్ అవ్వాల్సిన దానికన్నా స్లోగా కానీ మూవ్ అయితే గ్రావిటీ వెల్లో పడిపోతుంది. అలా అని చెప్పి ఫాస్ట్ గా మూవ్ అయితే అది ప్లానెట్, అది సోలార్ సిస్టమ్ బయటకి ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలా ఎస్కేప్ అయితే ఎక్కువ కాలం బ్రతకలేదు, ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. సో ప్రతి ప్లానెట్ కి ఒక నిర్దిష్టమైన స్పీడ్ ఉంటుంది. అలా మన ప్రపంచానికి ఉన్న స్పీడ్ ఇస్ 38 కిలోమీటర్స్ పర్ సెకండ్. ఒక సెకండ్ కి 38 కిలోమీటర్స్ కొడుతుంది. అంత డిస్టెన్స్ లో అది మెయింటైన్ చేయాలంటే మన ఎర్త్, మీరు కాంట్రీగా మెర్క్యూరీని మీరు తీసుకుంటే అది ఇంకా దగ్గరగా ఉంది సన్ కి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ కదా, దాని తర్వాత మార్స్. ఈ మెర్క్యూరీ ఇదే సోలార్ సిస్టమ్ లో ఉండాలంటే 48 కిలోమీటర్స్ పర్ సెకండ్ కొట్టాలి. ఇది జనరల్ స్పీడ్స్. ఇప్పుడు ఈ 3i అట్లస్ వాళ్ళు ఏదైతే గమనించారో, 3i అంటే థర్డ్ ఇంటర్స్టెల్లార్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ 3i అట్లస్ ఉంది కదా, ఇది 58 కిలోమీటర్స్ కొడుతుంది సెకండ్ కి. 58 కిలోమీటర్స్. మన సోలార్ సిస్టమ్ కి కాని ఆబ్జెక్ట్ బయట నుంచి వచ్చి ఇంత స్పీడ్ లో కొడుతుందంటే ఖచ్చితంగా ఇది ఆస్ట్రాయిడ్ కాదు, కామెటే అని ఆ రోజు ఫిక్స్ అయ్యారు. ఆ రోజు స్టడీ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇది మొన్న 29th అక్టోబర్ సన్ కి చాలా దగ్గరగా వచ్చింది. ఎంత దగ్గరగా అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు నేను 100 మిలియన్ కిలోమీటర్లు, 200 మిలియన్ కిలోమీటర్స్ అని మీకు చెప్పొచ్చు. అది వినడానికి చాలా పెద్ద పెద్ద నంబర్స్ వినబడుతుంటాయి, మీ కాంటెక్స్ట్ మీకు అర్థం కాదు. సో సింపుల్ గా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే, సన్ కి ఎర్త్ కి ఉండే డిస్టెన్స్ ఒక యూనిట్ లో పెట్టుకున్నారు మన సైంటిస్టులు. ఆ యూనిట్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటారు. అంటే మన ప్రపంచం నుంచి సూర్యుడికి ఎంత దూరం ఉందో అది 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న ఉన్న డిస్టెన్స్ ఇస్ 1.4 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. అంటే మన ప్రపంచం కన్నా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ లో ఉంది. సన్ కి అతి దగ్గరలో ఉంది ఇప్పుడు. కాకపోతే ఫార్చునేట్ గాను అన్ఫార్చునేట్ గాను ప్రస్తుతానికి మనం దాన్ని చూడలేం. విధి ఆడుతున్న వింత నాటకం వల్ల సన్ కి అటువైపు ఉంది. ఇప్పుడు అది ప్రస్తుతానికి మన సైంటిస్టులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. బట్ ఈ కామెట్కి సంబంధించి ఇప్పటిదాకా మన ప్రపంచంలో చూడలేని విషయాలు, వింతలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఇది ఏలియన్ షిప్ అనే డౌట్ జనాలకు వస్తుంది. డౌట్ నంబర్ 1, జనరల్ గా కామెట్ అంటే మన మైండ్ లో ఎలా ఉంటుంది, మన యానిమేషన్ అది చూస్తుంటే ఒక పెద్ద బాల్ లాంటి ఆబ్జెక్ట్ వస్తుంటది, చుట్టూ ఒక హేజ్ లా ఉంటుంది, ఒక క్లౌడ్ డస్ట్ లా ఉంటుంది, వెనకాల టైల్ ఉంటుంది. అదే కదా, సూర్యుడి వైపు వెళ్తుంటే సూర్యుడికి అగెయిన్స్ట్ గా టైల్ ఉంటుంది. కాకపోతే ఈ పర్టికులర్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ ఈ 3i అట్లస్ సూర్యుడి మీదకి వస్తుంటే టైల్ ముందు ఉంది. ఇదెలా సాధ్యం అవుతుందని జనాలు అడుగుతున్నారు. క్వశ్చన్ నెంబర్ 1. 2, దీని పేరు 3i అట్లస్. 3i అంటే థర్డ్ ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు దాకా ఇలాంటివి 2 ఆల్రెడీ మన సోలార్ సిస్టమ్ లోకి వచ్చాయి. ఒకటి ఓమో, దీని పేరు పలకడానికి చాలా వింతగా ఉంది, బట్ అదే దాని పేరు. రెండోది 2i బోరోసా. కాకపోతే ఆల్రెడీ అటెండ్ అయిన ఈ రెండిటికి ఇప్పుడున్న 3i అట్లస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, సైజ్ పరంగా కానీ, స్పీడ్ పరంగా కానీ, ఆరిజిన్ పాయింట్ పరంగా కానీ ఇవి చాలా డిఫరెంట్. ఇవి ఓమో తీసుకుందాం, అది వెడల్పు ఒక 400 మీటర్లు ఉంటుంది, స్పీడ్ కూడా చాలా తక్కువ. బోరోసా తీసుకున్నా ఒక 1 కిలోమీటర్ వెడల్పు ఉంటుంది, పెద్దదే. కానీ ఈ 3i అట్లస్ ఎంత ఉందో తెలుసా, 5.6 కిలోమీటర్స్ వెడల్పు ఉంది. 5.6 కిలోమీటర్స్. ప్రస్తుతానికి కూడా
కూడా దాని సర్ఫేస్ ఎలా ఉంటుందో కూడా మనకు కనబడే అంత రేంజ్ లో అది లేదు. దాని గురించి మన సైంటిస్టులు అందరూ వెతుకుతున్నారు, కానీ మీరు ఒకసారి డిఫరెన్స్ చూడండి. నేను దానికన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పనా మీకు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, ఇది మనందరికీ తెలిసిన సైన్స్. కాకపోతే ఈ సూర్యుడు కూడా మిల్కీ వే గెలాక్సీ కోర్ అని ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతుంది. ఈ గెలాక్సీలో ఉండాలంటే అది చేయాల్సిందే. ఇదంతా మనకి ఎన్నో కొన్ని వేల కోట్ల సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు ఈ కోర్ నుంచి వచ్చే 3 ఇంటర్స్టెల్లర్ ఆబ్జెక్ట్స్ కానీ సోలార్ సిస్టమ్ ఫ్లాట్ గా ఒక డిస్క్ లో ఉంటే దాన్నే ప్లేన్ ఆఫ్ ద ఎక్లిప్టిక్ అంటారు. ఫస్ట్ 2 పై నుంచి నార్దర్న్ స్కై నుంచి వచ్చాయి. ఈ 3i అట్లస్ మాత్రం ఏదో ప్లాన్ చేసి పంపించినట్టే మన సోలార్ సిస్టమ్ యాక్సెస్ లోనే టీ బార్ లో వస్తుంది. మీకు ఇక్కడ ఇమేజ్ లో కనబడుతున్నట్టు. స్పేస్ 3D లో ఉంటది కదా, అంటే కొన్ని వందల పర్మిటేషన్స్ ఉంటాయి. అవన్నీ దాటుకొని ఇదే డిస్క్ మీద రావడం ఎంత యాదృచ్ఛికం మీరే చెప్పండి. ఐ నో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్ మ్యాటర్. కాకపోతే నా వీడియోస్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అన్ని రకాల సోషల్ స్ట్రాటా నుంచి చూస్తున్నారు కాబట్టి ఈ 3i అట్లస్ ని కంప్లీట్ గా సింప్లిఫై చేసి అందరికీ అర్థం విధంగా మనం చేద్దాం. మీరు ఏం కంగారు పడకండి, వీడియో ఎండింగ్ వరకు చూడండి, నాకు చేయి పట్టుకోండి అంతే. మిమ్మల్ని మొత్తం టూర్ వేస్తా నడిపిస్తాం. అండ్ ఇలాంటి వీడియోస్ సైన్స్ కి సంబంధించి అవనివ్వండి, పాలిటిక్స్ కి సంబంధించి అవనివ్వండి, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి అవనివ్వండి, ఏ టాపిక్ అయినా మీ దాకా ముందుకు తీసుకురావాలి. ఇది నా ప్యాషన్. ఇది ఏ రోజు వీడియోని మిస్ చేయను నేను. రోజుకు ఒక వీడియో నాది వస్తుంది. అప్డేటెడ్ వీడియోస్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఏది ఎక్కడ ఎలా జరిగినా నేను పెట్టే డైలీ వీడియోని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, అప్డేటెడ్ గా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ ప్రపంచం అంతా 3i అట్లస్ గురించి ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? మీరు జస్ట్ సింపుల్ గూగుల్ సెర్చ్ చేయండి, మీరు టక్ అని వస్తే కొన్ని వందల సెర్చ్ రిజల్ట్స్. అందరి దృష్టి వాళ్ళ దీని మీద ఉంది. దానికి కారణం నేను చెప్పిన 3 డౌట్స్. అంత ఫాస్ట్ గా అది ఎలా వెళ్తుంది, అదే ప్లేన్ మీదకి ఎందుకు వచ్చింది, అసలు అది నిజంగానే ఒక కామెంటా లేకపోతే ఒక ఏలియన్ షిప్పా అని చాలా మందికి ఒక డౌట్ ఉంది లోపల. ఇప్పుడు ఆ డౌట్ కు క్లారిటీ రావాలంటే ప్రస్తుతానికి సన్ పక్కన 1.4 AUలో ఉందని చెప్పాం మనం. సన్ ఇక్కడ ఉంది, సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, మనం ఇతలు ఉన్నాం. మనం సూర్యుడికి అవతల మార్స్ దగ్గర, మార్స్ ఆర్బిట్ లో అది ఉంది. మార్స్ ఆర్బిట్ పక్కన ఉంది అది. ప్రస్తుతానికి మనకి ఏం కనబట్టలేదు, సైలెంట్ గా ప్రస్తుతానికి చూస్తున్నాం. ఇంకా చూద్దాం, కొంచెం యాక్టివిటీ పెంచుదాం అన్నా కూడా అక్కడ అమెరికాలో కూర్చున్న DJT గారు ప్రస్తుతానికి అమెరికన్ గవర్నమెంట్ క్లోజ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఇలాంటి సైంటిస్టులు కూడా చాలా మంది ఆఫ్ తీసుకొని ఉన్నారు ప్రస్తుతానికి. ప్లస్ సూర్యుడికి అవతల పక్కే ఉంది కదా అని చెప్పి అంత న్యూస్ మనకి బయట రావట్లేదు. దాని ఇమేజెస్ కానీ అన్ని ఫోటోలు మనకి ప్రస్తుతానికి బయటికి రాలా. ఒక 5-6 ఫోటోలు ఉన్నాయి, అవి కూడా చాలా కష్టపడి లాస్ట్ 4-5 months గా. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అక్టోబర్ 3వ తేదీన మార్స్ చాలా పక్కన ఉంది, చాలా పక్కన. ఒక ప్లానెట్ కి ఇంత దగ్గర ఇలాంటి సైజ్ కామెంట్ ఉండడం చాలా రేర్. అది 0.19 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అంటే జస్ట్ పక్క నుంచి వెళ్ళింది. లక్కీలీ మనకి మార్స్ చాలా శాటిలైట్స్ ఉన్నాయి, థ్యాంక్స్ టు ఎలాన్ మస్క్. ఆయన అక్కడ జనాలు పట్టుకెళ్దామని తెగ ప్రయత్నిస్తున్నారు. ప్లస్ మార్స్ అనేది మోస్ట్ హ్యాబిటబుల్. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రపంచం కాకపోతే జనాభా పెరిగిపోతే నెక్స్ట్ పట్టుకెళ్ళేది మార్స్కే. కాబట్టి అక్కడ మన సామాగ్రి ఉంది, ఆ సామాగ్రితో కొన్ని ఫోటోలు కొట్టాం మనం. అది కూడా రాత్రి చిమ్మ చీకటి. ఏం కనబడుతుంది అంటే, మీరు ఫోటోగ్రఫర్స్ అయితే మీకు అర్థమవుతుంది, కెమెరాలో షట్టర్ అని ఉంటుంది. ఆ షట్టర్ ని కంప్లీట్ గా ఓపెన్ చేస్తే ఒక 20 సెకండ్లకి 30 సెకండ్లకి ఒక ఫోటో తీస్తారు. జనరల్ గా టైం ల్యాప్స్ ఫోటోలకి ఇలాంటి హై షట్టర్ ఫోటోలు దానికి తీస్తాం మనం. అలాంటి హై షట్టర్ ఫోటోలు కొన్ని వందల ఫోటోలు తీసి దాన్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసి చూస్తే ఇవి మీకు కనబడుతున్న ఇమేజెస్. ప్రస్తుతానికి ఈ 3i అట్లస్ అక్టోబర్ 3-4 తేదీన తీసిన ఫోటోలు ఇవి. ప్రస్తుతానికి ఇది సూర్యుడు వెనకాతలకు వెళ్ళిపోయింది ఈ కామెట్. బట్ ఈ వీడియో చాలా మంది నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు, చిన్నపిల్లలు కూడా చూస్తారు కాబట్టి చెప్తాను, కామెట్ అంటే ఏంటి, అసలు కామెట్ దాని మీనింగ్ ఏంటి అనే డౌట్ మీకు వస్తే, కామెట్ అనేది సూర్యుడి చుట్టూ తిరిగేది ఒక ఫియర్స్ గా అగ్ని రూపంలో ఉండే ఒక రౌండ్ గా ఉండే బాల్ అనుకోండి. దాని చుట్టూ డస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కామెట్ సెంటర్ లో ఉండే బాల్ ఏదైతే ఉందో దాన్ని న్యూక్లియస్ అంటారు. దాని చుట్టూ ఉండే డస్ట్ ని కోమా అంటారు. ఇప్పుడు ఈ డస్ట్ ఎందుకు ఫామ్ అవుతుంది మనం మాట్లాడుకుందాం. బట్ డస్ట్ ఉంటుంది, డస్ట్ ఒక టైల్ లా ఉంటుంది. అది ఇద్దరు సూర్యుడి మీదకి వస్తుంటుంది లేదా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది. నా రెగ్యులర్ కామెట్స్ కి 3i అట్లస్ కి ఉండే తేడా ఏంటి? జనరల్ గా మనకి జూపిటర్ అవతల ఉండే డిస్టెన్స్ లో ఏదైనా కామెట్ గానీ ఉంటే ఫస్ట్ అక్కడ కామెట్ ఫామ్ అవుతుంది. సూర్యుడి దగ్గరగానే కామెట్ ఫామ్ అవుతుంది. ఎందుకు? సూర్యుడికి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి సన్ విండ్స్ అని కొడుతుంటది. అది ఎంత స్కేల్ లో కొడుతుంది అనే విషయం నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ఫియర్స్ గా ఉంటుంది. అది సన్ విండ్స్ అంటారు. ఇన్ఫాక్ట్ అది మీరు ఏదైనా వెహికల్ వెళ్తుంటే తల బయట పెడితే మీ హెయిర్ ఎలా ఎగురుతుందో అలా కామెట్ సూర్యుడి మీదకి వెళ్తుంటే దాని వెనకాల టైల్ అలా ఎగురుతుంటుంది. ఆ టైల్ దేని నుంచి ఫామ్ అవుతుంది అంటే, ఇక్కడ సూర్యుడి రెండో ప్రాపర్టీ మనకు వస్తుంది, సూర్యుడి హీట్. అది ఎంత వేడిగా ఉంటుంది కూడా నేను మీకు సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదుగా. దాని హీట్ వల్ల ఏదైతే సర్ఫేస్ ఉంటుందో కామెట్ మీద, సాలిడ్ సర్ఫేస్ కదా అది, సాలిడ్ నుంచి డైరెక్ట్ గా లిక్విడ్ కాకుండా గ్యాస్ నుంచి ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు? సబ్లిమేషన్. క్యాంఫర్ మీరు మన పూజ గదుల్లో చూసే ఉంటారు కదా, మీరు దాన్ని అంటిస్తే డైరెక్ట్ గా గ్యాస్ అయిపోతుంది. దాని కర్పూరం అని కూడా ఉంటారు. అలా అనుకోండి. ఇప్పుడు ఈ సాలిడ్ ని సూర్యుడి హీట్ గ్యాస్ చేయాలంటే దానికి దగ్గరగా ఉండాలి. అందుకని కామెట్ సూర్యుడి చుట్టూ ఫామ్ అవుతాయి. కానీ ఇది జూపిటర్ అవతల ఉన్నప్పుడే, ఎక్కడో 4-5 ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అవతల ఉన్నప్పుడే, ఆల్మోస్ట్ ప్లూటో దగ్గర ఎక్కడో ఉన్నప్పుడు అక్కడ నుంచి సబ్లిమేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. How much material is evaporating from the surface of the object? It was kind of a surprise. అక్కడే సైంటిస్టులు కొంచెం కంగు తిన్నారు. ఇదేంటి ఇంత స్పీడ్ గా కొడుతుంది, అక్కడ ఎక్కడ నుంచి హీట్ ఎక్కిపోయి వస్తుంది, అక్కడ చాలా కోల్డ్ గా ఉంటుంది. మనం వెళ్తే మనం అసలు ఇన్స్టెంట్ గా ఉండలేము. అక్కడ అంత కూల్ గా ఉండే ప్లేస్ లో సన్ ఎనర్జీని డిరైవ్ చేసి ఎలా వస్తుంది అంటే దాని లోపల ఉండే కాంపౌండ్స్ అలాంటివి. ప్లస్ ఇందాక వీడియో బిగినింగ్ లో చెప్పినట్టే సోలార్ సిస్టమ్ డిస్క్ మీదగానే చాలా యాదృచ్ఛికంగా వస్తుంది. ఇప్పుడు సూర్యుడు గానీ చుట్టూ ఉండే ప్లానెట్స్ గానీ ఆల్మోస్ట్ ఒక 2D ఇమేజ్ లో ఉంటుంది. మనం సైడ్ నుంచి చూస్తే మనకి పైన కింద ఏముండదు. ఓన్లీ ప్లూటో ఒక 17 degrees టిల్టే ఉంటుంది లాస్ట్ లో ఉండేది. దానివల్ల అప్పుడప్పుడు కొంచెం మీద ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం కింద ఉంటుంది. మీకు ఇమేజ్ లో కనబడుతుంది
కనబడుతుంటుంది చూడండి జాగ్రత్తగా. నా అదే ప్లేన్ మీదకి ఎలా వచ్చింది అది నెక్స్ట్ డౌట్. ప్లస్ అది గ్యాలక్టిక్ కోర్, అదేదైతే మిల్కీ వే గెలాక్సీ ఉందో, దేని చుట్టూ అయితే సన్ తిరుగుతుందో అది కూడా ఆల్మోస్ట్ ఒక 2D ఇమేజ్ లాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లానెట్స్, సన్స్, స్టార్స్ ఇవన్నీ ఒకటే డిస్క్ మీద ఉంటాయి. దాన్ని థిన్ డిస్క్ అంటారు. పైన కింద పెద్ద యాక్టివిటీ జరగదు. మీకు ఇక్కడ ఇమేజ్ లో కనబడుతుంది కదా, థిక్ డిస్క్ అంటారు. ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ థిక్ డిస్క్ నుంచి 3i అట్లస్ ఉండుంటది. థిక్ డిస్క్ లో ఈ సూపర్ నోవా ఎక్స్ప్లోజన్లు కానీ, బ్లాక్ హోల్ కానీ ఇవన్నీ పెద్దగా ఉండవు కాబట్టి మన సైంటిస్టులు పెద్దగా స్టడీ చేయరు. కాబట్టి ఇది మా రేడార్ లో లేదు అని మన వాళ్ళు చెప్తున్నారు, ఎక్స్పర్ట్స్. కాకపోతే ఒక విషయం చాలా కరాఖండిగా చెప్తున్నారు. మన భూమి ఎప్పుడైతే పుట్టిందో దానికి డబుల్ వయసు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 10-15 బిలియన్ సంవత్సరాల నుంచి ఇది ఉంది అని ఒక నిర్ధారణ వచ్చింది. రెండోది లాస్ట్ 10 మిలియన్ ఇయర్స్ గా వాళ్ళు స్టడీ చేశారు. అంటే లాస్ట్ 1 కోటి సంవత్సరాలుగా 93 స్టార్స్ అనేది దాటొచ్చింది. అందులో క్లోజెస్ట్ స్టార్ ని మనం చూసినా కూడా 0.3 లైట్ ఇయర్స్ అవే ఉంది. అంటే మీ కాంటెక్స్ట్ లో పెట్టారంటే 63,000 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. సూర్యుడికి భూమికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో దానికి 63,000 రెట్లు. అందుకని ఈ సెలెస్టియల్ ఈవెంట్ చాలా స్పెషల్. ఇలాంటి ఒక కామెట్ సూర్యుడి లాంటి ఒక స్టార్ పక్కన 1.4 AU, కేవలం 1.4 AU దూరంలో ఉంది. ఇప్పుడు సో ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం గ్యాస్ మన సోలార్ సిస్టమ్ లో వదులుతుందో, ఆ గ్యాస్ మనల్ని ఎలా మారుస్తాయో మనకి సమయం సమాధానం చెప్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇన్ఫాక్ట్ ఇది కామెట్ అని నిర్ధారించక ముందు July 1st ముందు చూడలేదా దీన్ని మనం? సడన్ గా July 1st మనకు వచ్చిందంటే అది కూడా నిజం కాదు. మేలోనే ఇన్ఫాక్ట్ టెస్ట్ శాటిలైట్ అని మన భూమి చుట్టూ ఒక శాటిలైట్ తిరుగుతుంది. దాని పని ఏంటి? ఇంటర్స్టెల్లార్ స్టార్స్ ని గమనించడం, ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయని చూడడం, నోట్ చేసుకోవడం, ఫోటోలు అయితే అది దాని పని. ఆ శాటిలైట్ ద్వారా ఇది మేలోనే మనకు కనబడింది. కానీ అప్పుడు అది జూపిటర్ పక్కన ఉంది. ఫస్ట్ వాళ్ళు చేద్దాం అనుకుంది ఏంటంటే దీన్ని ఫ్లక్స్ ని మనం చెక్ చేద్దాం. ఫ్లక్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్తాను, అందరికి చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలాగా. సూర్యుడి పవర్ మన మీద ఎంత ఉందో ఫ్లక్స్ ద్వారా మనం చెప్పగలుగుతాం. అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే మిట్ట మధ్యాహ్నం విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర మనం కానీ నిలబడితే, మబ్బులు కానీ లేనప్పుడు మేలో ఎలా ఉంటుంది? మీరు చెప్పులు లేకుండా రోడ్ల మీద నడవగలుగుతారా? నేను విజయవాడలో 2 సంవత్సరాలు చదివాను కాబట్టి ఆ హీట్ గురించి నాకు ఐడియా ఉంది. అది ఎందుకంటే ఒక సర్టన్ డిస్టెన్స్ దగ్గర ఉన్నాం మన సన్ నుంచి. అదే రోజు అదే టైంలో ఎటువంటి మబ్బులు గట్రా లేకుండా మనం కానీ వీనస్ లోకి కానీ మెర్క్యూరీలోకి కానీ నిలబడితే, నిలబడ్డం అనే థాట్ పక్కన పెట్టండి, ఫస్ట్ మనం ఆవిరైపోతాం. మనం అంటే అక్కడ ఫ్లక్స్ ఎక్కువ ఉంది అని దాని అర్థం. సూర్యుడు అదే సూర్యుడు, కాకపోతే మెజరింగ్ మారింది అంతే. ఎంత ఫ్లక్స్ గెయిన్ అయ్యాం మనం అనేది ఒక చిన్న మెజర్మెంట్ లాంటిది. అది అందరికీ అర్థమయ్యేలా చెప్పా. అలాగా జనరల్ గా జూపిటర్ నుంచి ఫలానా ఒక నెలలో ఒక 1 ఆస్ట్రోనామికల్ యూనిట్ మూవ్ అయింది. అంటే భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరం ఉందో అంత దూరం ముందుకు వచ్చింది జూపిటర్ నుంచి. ఇందులో జనరల్ గా సైంటిస్టులు ఏమనుకున్నారు, 1.5 ఫ్లక్స్ అది గెయిన్ అయి ఉంటుంది. అంటే 50 రెట్లు అది పెరిగి ఉంటుంది. దాని హీట్ సన్ నుంచి ఏదైతే అది డిరైవ్ చేస్తుందో అని చూస్తే ఏకంగా 5 రెట్లు పెరిగింది. అగైన్ యాజ్ యూజువల్ గా కంగు తిన్నారు మన సైంటిస్టులు ఈ 3i అట్లస్ ని చూసి. ఈ ఫ్లక్స్ ద్వారా మనం ఏం చేస్తాం, ఎందుకు ఆ నంబర్స్ ఇవన్నీ ఎందుకు అనే డౌట్ మీకు వస్తే, ఫ్లక్స్ మనకి ఏం చెప్తుంది, ఆ పర్టికులర్ కామెట్ దేంతో ఫామ్ అయింది, దాని మెటల్స్ ఏంటి, నికెల్ ఉందా, ఐరన్ ఉందా, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపరా, ఏం నడుస్తుంది లోపల అని చెప్పడానికి ఆ హీట్ నుంచి ఆ మెటీరియల్స్ ఎలా రియాక్ట్ అవుతాయి, లేదా మన ముందుకు రావడంతో ఎంత ఫ్లక్స్ పెరిగింది, లోంచి దేని నుంచి తయారైందని మనం చెప్పొచ్చు. ఈ ఫోన్ బిల్డ్ టైటానియంతో ఉంది. అలాగా 3i అట్లస్ దేంతో ఉంది అనే డౌట్ అందరికీ వస్తుంది కదా. ఆ డౌట్ కి క్లారిటీ రావడానికి చెక్ చేశారు. ఇంత పెరిగింది కదా ఏంటి లోపల అని ఇప్పుడు చెక్ చేస్తే, జనరల్ గా ఇలాంటి కామెట్స్ అన్నిటికీ మనకి వాటర్ వేపర్ తో ఉంటుంది. ఎక్కువ వాటర్ వేపర్ ఉంటుంది, నికెల్ ఐరన్ కలిసి ఉంటాయి. బట్ ఇందులో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది. కార్బన్ డైఆక్సైడ్ ఐస్. జనరల్ గా మనకి వాటర్ ఐస్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఐస్ కామెట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది CO2 ఐస్ ఉండడం వల్ల అక్కడ ఎక్కడి నుంచో ఫస్ట్ హీట్ తీసేసుకోవడం మొదలుపెట్టింది. ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఐస్ చాలా హెవీగా మనకి గ్యాస్ వదులుతుంది, పొగని. మనకి సినిమాల్లో గట్రా ఈ ఐస్ కానీ ఇమీడియట్ గా బయటికి తీస్తే దాన్ని టక్కన కూల్ చేస్తే వాటర్ లో వేస్తే బీభత్స అని పొగ వస్తుంది బయటికి. దాంతోపాటు 8:1 రేషియోలో వాటర్ వేపర్ ఉండడం వల్ల, వెరీ అన్యూజువల్ ఇది అవ్వడం వల్ల ఇలా జరిగింది అని మనం నిర్ధారించుకున్నాం. అగైన్ ప్రతి ఒక్కటి ఈ 3i అట్లస్ కి సంబంధించి ఒక షాకరే మనకి ఇప్పటి వరకు. ప్లస్ జనరల్ గా ఇలాంటి కామెట్స్ మనం చూస్తే పాజిటివ్ పోలరైజేషన్ అని ఉంటుంది. ఏంటి దాని మీనింగ్ ఏంటి అన్న సగటు వ్యక్తికి డౌట్ వస్తే సింపుల్, కామెట్ చుట్టూ ఒక డస్ట్ అండ్ హేజ్ ఉంటుందా, అది ఏంటది, దాని సర్ఫేస్ ని సన్ హీట్ చేయడం వల్ల అది గ్యాస్ అయిపోయి దాని చుట్టూనే తిరుగుతుంటది. ఇప్పుడు ఆ గ్యాస్ చుట్టూ ఈ సన్ లైట్ వస్తే ఆ డైరెక్షన్ కానీ లైట్ ట్రాన్స్ఫర్ అయితే అది పాజిటివ్ పోలరైజేషన్. లేదు సన్ డైరెక్షన్ లోనే వెనక్కి వస్తే అది నెగిటివ్ పోలరైజేషన్. ఇప్పుడు ఈ నెగిటివ్ పోలరైజేషన్ లో చాలా తక్కువ కామెట్స్ ఉంటాయి. ఆ కామెట్స్ లో 3i అట్లస్ ఒకటి. అండ్ ఇలాంటి పోలరైజేషన్ కాదు, బీభత్స అయిన నెగిటివ్ పోలరైజేషన్ కొడుతుంది. దాంతో పాటు టెయిల్ ముందు ఉండడం. టెయిల్ ఎందుకు ముందు ఉంది అంటే ఇదిగో దీనికే. సో సన్నుకి చాలా దగ్గరగా ఉండే వరకు చాలా ఎక్కువ పవర్ కావాలి దానికి. సన్నుకి దగ్గర వచ్చి ఆ విండ్ చాలా హెవీగా కొడితే గానీ టెయిల్ వెనక్కి వెళ్ళదు. సో మనం అనుకున్న దానికన్నా చాలా దగ్గరికి వెళ్ళి టెయిల్ నార్మలైజ్ అయింది, వెనక్కి వెళ్ళింది. ఇలా మనం డెప్త్ లోకి అయితే ఎన్నెన్నో మాడుకోవచ్చు. కానీ సింపుల్ గా చెప్తున్నా, ఈ కామెట్ కి వేరే కామెట్స్ కి చాలా తేడా ఉంది. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు అంటారు కదా, అలా అనుకోండి. అందుకని దీన్ని స్టడీ చేద్దాం తెగ ప్రయత్నిస్తారు మన వాళ్ళు అందరూ. ప్రస్తుతానికి చూడలేకపోతున్నాం మనం. December 3వ తేదీకి కానీ మనం చూడలేం. ఆ రోజు చాలా దగ్గరగా ఉంటుంది సన్కి. 0.9 AU అంటున్నారు ప్రస్తుతానికి. అండ్ దెన్ మార్చ్ లో మళ్ళీ జూపిటర్ దగ్గరికి వస్తుంది. జూపిటర్కి ఒకటే శాటిలైట్ ఉంది. ఆ శాటిలైట్ ద్వారా ఇంకా ఏదైనా ఫొటోస్ కానీ మనకు దొరుకుతాయా, ఎందుకంటే ఆ శాటిలైట్ కి మంచి కెమెరాస్ అటాచ్ అయి ఉన్నాయి. సో ఇంత మనం ఆడుకున్నాం కదా, ఇప్పటికీ దాని ఏం సర్ఫేస్ ఎలా ఉంది చూడడానికి అనే ఒక విజువల్ మనకు లేదు.
విజువల్ క్యూ మనకు లేదు, అంత దగ్గరగా ఉన్నా కూడా 0.19 AU ఉన్నా కూడా అక్టోబర్ 3వ తేదీన అన్ని ఫొటోస్ అంత క్లారిటీ రాలేదు మనకి. ఇలాంటి ఆస్ట్రానమీ స్టడీస్ లో మనం స్ట్రైడ్స్ చేస్తేనే మనకు కొత్త విషయాలు చాలా తెలుస్తాయి. అండ్ డే ఇన్ డే అవుట్ మనం కష్టపడుతున్నాం అవి తెలుసుకోవడానికి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి 1997 లో కామెట్ ఇలాంటిది వచ్చింది. దాని టైల్ చూడడానికి ఇదిగో బీభత్సంగా ఇలా ఉంటుంది. సన్కి చాలా దగ్గరగా వచ్చింది, అది ఆల్మోస్ట్ 0.5 AU 0.9 AU మధ్యలో ఎక్కడ ఉంది ఆ టైంలో. ఆ కామెట్ పేరేంటి? ఆప్షన్ ఏ ఇస్ హేలీస్ కామెట్, ఆప్షన్ బి ఇస్ హేల్ బాబ్, ఆప్షన్ సి ఇస్ ఎన్కేస్ కామెట్, ఆప్షన్ డి ఇస్ హ్యాకుటాకే. మీ సమాధానం తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి మీరు. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తే ఫుల్ వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇక్కడ లేకపోతే ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ అక్కడ పెట్టేయమంట. అండ్ బై ద వే ఏజుడ్ గ్లోబల్ నా కైండ్ ఆఫ్ డిక్షన్, నా కైండ్ ఆఫ్ కాంటెంట్ ని మీరు మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయాలన్నా, మీరే ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేయాలని ఇట్స్ అన్ ఇంగ్లీష్ ఛానల్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ లైఫ్ స్టైల్, ఫ్యాషన్ అండ్ గ్రూమింగ్ టాపిక్స్ నేను మళ్ళీ రివైవ్ చేశాను. దాని మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మీరు వచ్చేసేయండి. అండ్ మీ అందరికీ ఒకటే మాట, మీరు ఈ పాయింట్ వరకు ఈ వీడియోలో వచ్చారంటే మన చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ తో పాటు, క్రైమ్ తో పాటు సైన్స్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది, అవగాహన ఉంది. ఖచ్చితంగా అలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తానే ఉంటాయి. సైన్స్ ని కూడా ఇమాజినేటివ్ గా, ఇంట్రెస్టింగ్ గా మీరు వినాలి, దాని మీద నాకు ఆశ ఉంది అని మీరు అనుకుంటే, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీ పిల్లలకి ఇలాంటి వీడియోస్ మీరు చూపించాలనుకుంటే, మీరు ఒకటే విషయం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడు ఇలాంటి వీడియో వచ్చిన ప్రతిసారి యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్. అదొక నాలెడ్జ్ పిల్ల యాడ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. 2 వీడియోస్ పెడుతున్నా నేను. ఈ వీడియో ఈ కర్నూల్ యాక్సిడెంట్ కి సంబంధించి ఎవరైతే ఎర్రిస్వామి ఉన్నాడో ఆయన ఇంటర్వ్యూస్ పబ్లిక్ గా ఇచ్చి చాలా కొత్త స్టేట్మెంట్స్ చెప్పాడు. దానివల్ల మనకి చాలా విషయాలు కూడా తెలిసాయి. దాన్ని డెడ్యూస్ చేసి మన ప్రైవేట్ బస్ సిస్టమ్ లో ఎలాంటి రిఫార్మ్స్ రావాలి అని డిస్కస్ చేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పొలిటికల్ గా నేను ఏదైనా తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.